శ్రీమతి నమః. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ న్యూస్ ఛానల్గా మార్చడం కోసమో లేదు అంటే వ్యూస్ కోసమో నేను చెప్పటం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మనలో ధైర్యం రావాలి అంటే, మనలో అందరూ కృంగిపోకుండా ఉండాలి అంటే, మన ఆర్మీ ఎటువంటి విజయాలను సాధించింది అనేది తెలుసుకుని తీరాలి. ఇండియన్ ఆర్మీ మరో విజయం సాధించింది. లష్కరే కీలక నేత హఫీజ్ అబ్దుల్ అతను ప్రాణాలతో లేడు అని చెప్తోంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా మన ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే ఆపరేషన్ సింధూర్ అని చేపట్టింది కదా కార్యక్రమం. అది విజయవంతమైంది అని అధికారులు చెప్తున్నారు. భారత్ జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు అక్కడ 100 మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా చెప్తున్నారు. బవహల్పూర్ కేంద్రంగా జైషే ఏ మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబా క్యాంపుల మీద జరిపిన దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని చెప్తూ ఇందులో భాగంగా మురిద్కేలోని మర్కజ్ తయ్యబా పై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఈ క్రమంలోనే లష్కరే తోయిబా కీలక నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ ప్రాణాలతో లేడు అని న్యూస్ వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది మనకు పూర్తిగా తెలియాలి. దాంతో పాటుగా ఇంకొక ఉగ్రనేత ముదాసీర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు అని చెప్తోంది. భగవంతుడి దయ వల్ల మన ఆర్మీ వాళ్ళందరూ చాలా సేఫ్గా ఉండాలి. భారతదేశం నుంచి ఎవరైతే సైనికులు వెళ్తున్నారో వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలి. భారతీయులందరూ సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.